హలో టీచర్స్, ఈరోజు ఒక బిగ్ అప్డేట్ వచ్చింది మనకి ఇప్పుడే. సో ముగిసిన క్యాబినెట్ మీటింగ్. ఈ క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సి గురించి ఎంతవరకు ప్రస్తావన వస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చేసింది. 6100 పోస్టులకు గాను అప్డేట్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఆమోదం తెలిపినట్టు అర్థమవుతుంది. అయితే ఈ డిఎస్సిని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఈ ఫిబ్రవరి 14 అంటే మొదటి 2 లేదా 3వ వారంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే టెట్ నోటిఫికేషన్ కూడా ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది, సిద్ధమైపోయింది. అది రేపు సాయంత్రం వరకు నోటిఫికేషన్ రెడీ చేసి ఎల్లుండి మనకి ఆన్లైన్ సైట్లో పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అలాగే ఈ జిల్లాల వారీగా పోస్టులు కూడా కొంచెం వివరాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో ఎస్జిటి పోస్టులు మాత్రమే ఎక్కువ ఉన్నాయి. డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఒకవేళ మనకి ఫిబ్రవరి 14న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం ఫస్ట్ మనకి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీనికి మినిమం ఒక 45 days టైం తీసుకుంటారు. మనకి 2022 టెట్ కూడా అలాగే జరిగింది. ఒక 45 days టైం తీసుకొని పెట్టారు. అలాగే ఇప్పుడు మనకు 45 days అంటే మార్చి 25 ఆ తారీఖుల వరకు మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మార్చి 20 నుండి 25 వరకు, 25 లేదా 30 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే మనకి డిఎస్సి కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు రెడీ అవడానికి కానీ అదంతా కూడా దానికి టైం తీసుకుంటుంది. అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే సో సాధ్యమైనంత వరకు ఎలక్షన్స్ తర్వాతే డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనకి తెలంగాణలో కూడా చూస్తే అలాగే జరిగింది. సో నోటిఫికేషన్ అయితే ఇస్తారు కానీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయి కంపల్సరిగా. అది ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి మే నెలలో ఏదైనా ఎలక్షన్స్ అంటే ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు కూడా ఫిబ్రవరిలో తెలంగాణలో నోటిఫికేషన్ అంటే అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే సేమ్ అక్కడ కూడా మనకి అదే చేస్తారు. సో జూన్లో సాధ్యమైనంత వరకు జూన్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. అయినా కూడా ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అసెట్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే టైం దొరుకుతుంది మనకి. ఇంకా ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం త్వరగా స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే టైం ఇచ్చే కొద్దీ మనకే బెనిఫిట్ అది. కాకపోతే ఈ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే వాళ్ళకు పాపం వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది. కానీ మనం ఇప్పుడు టైం తీసుకోండి, కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి గట్టిగా. సో కాకపోతే పోస్టుల విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహం ఉంది. 6100 పోస్టులు అంటే ఇప్పుడు 18,000 అన్నారు, 23,000 అన్నారు, 12,000 అన్నారు. సో ఇప్పుడుకొసరికి 6100 పోస్టులు అంటున్నారు. ఇది మాత్రం చాలా నిరాశపరిచేటువంటి అంశమే. అయినప్పటికీ కూడా ఎంతో కొంత అసలు ఇవ్వలేదు అనుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇచ్చేసి దాన్ని తర్వాత మళ్ళీ మేము ఇస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తారనమాట. సో అసలు ఇవ్వకపోతే ఎలక్షన్లో ఎగిరితంటారు కాబట్టి ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం 6100 అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాలు మనకి వెల్లడి కావాల్సి ఉంది కాబట్టి దానికోసం పూర్తి అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. అంతవరకు ఎదురు చూస్తూనే ఉండండి. సో సీ యూ. జై హింద్.